ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటివరకు మనకి వినిపిస్తున్న పేర్లు కేవలం రెండే. సంజయ్ రాయ్ ఒకటి, సందీప్ ఘోష్ ఒకటి. వీళ్ళిద్దరూ నేరస్తులు. ఆ విషయం మనకి తెలిసిందే. అయితే డిఎన్ఏ లెక్కల ప్రకారం అక్కడ జరిగింది ఏంటి అంటే చ ఆహ్, సంజయ్ రాయ్ మాత్రమే ఆ అమ్మాయి మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. కానీ డిఎన్ఏ రిపోర్ట్‌లు, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు అన్నిటిని కూడా పూర్తిగా తారుమారు చేసేసాయి పరిస్థితులు. అయితే ఇప్పటికే పిటిషన్ వేసిన బాధితురాలి తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని, ఆమెను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ఇంత పెద్ద దారుణం, ఇంత పెద్ద ఘాతుకం ఒక్కళ్ళే చేశారంటే ఏ ఒక్కడు నమ్మరని, ఇది కేవలం కల్పితమని, ఇలాంటి కల్పితాలు దయచేసి నమ్మొద్దని, ఎలాగైనా సరే సిబిఐ వాళ్ళను సరైన ఆధారాలు బయటికి తీయాలని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సిబిఐ వాళ్ళకి ఏ ఆధారాలు లేకుండా చాలా నిరాధారాలుగా మారిపోయారు. ఎందుకంటే అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని ధ్వంసం చేశారు. అంతకు మునుపే సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేశారు. అక్కడున్న ఆధారాలను మాయం చేశారు. ఆహ్, అక్కడ ఆ బాధితురాలి మృతదేహాన్ని చాలా వేగంగా అంత్యక్రియలు చేపట్టారు. ఇంకా డీఎన్ఏ రిపోర్ట్ చూద్దామన్నా, ఏం చేద్దామన్నా కూడా వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, ఇప్పటికే సిబిఐ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా కొన్ని విషయాలు అడుగుతున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఇంత పెద్ద ఘాతుకం జరిగిన తర్వాత అక్కడ రక్షణ లేదని, మా పిల్లలకి ఎటువంటి సురక్షకమైన పరిస్థితులు లేవని చెప్పి అక్కడ కొన్ని వందల మంది జూనియర్ డాక్టర్లు ఖాళీ చేసి తమ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళల్లో కొంతమంది ఈ అమ్మాయి స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ పాపానికి ఎటువంటి సంబంధమూ లేదు. అయితే కొంతమంది మాత్రం కొన్ని కీలకమైన విషయాలు చెప్తున్నారు. ఈ అమ్మాయి అంటే బాధితురాలు కొన్ని రోజుల క్రిందట తన తన జాబ్‌కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ టెస్ట్‌కి సబ్మిట్ చేయాలని చెప్పడంతో సబ్మిట్ చేసిందట. అక్కడికొచ్చిన విజిటింగ్ ప్రొఫెసర్ చాలా బావుంది కానీ నాకు ఇంకొకటి కావాలి అని చెప్పేసి ఆ మొత్తం డాక్యుమెంట్‌ని తీసుకొని దీనిలో కొన్ని తప్పులు తడికలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 7 రోజులు కష్టపడ్డ డాక్యుమెంట్స్‌ని మళ్ళీ చేయమన్నాడట. అయితే నిజానికి బాధితురాలు చాలా తక్కువ మాట్లాడుతుందనమాట. ఎక్కువగా తన వర్క్ మీదే తను ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాంటి బాధితురాలు ఎందుకు ఈ రకంగా ఆహ్, తప్పు చేస్తుందని వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. అయితే పేరెంట్స్ దగ్గర కూడా ఆమె ఈ విషయం గురించి చాలా బాధపడింది. ఎంతో కష్టపడి తయారు చేసిన వాటిని మా విజిటింగ్ ప్రొఫెసర్ క్యాన్సిల్ చేయడం నాకు బాధగా అనిపించింది అంటూ తన తండ్రితో ఎంతో చెప్పుకుని మొరపెట్టుకుంది. అయితే ఇక ఆ సమయంలో తన తండ్రి కూడా "నువ్వు మెరిట్ స్టూడెంట్‌వి. నువ్వు గోల్డ్ మెడల్ సాధించాలని ఎంతో కలలు కన్నావు. అలాంటి సమయంలో ఇటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు కామన్‌గా జరుగుతూ ఉంటాయి. చీరప్ అని చెప్పి ముందుకు నడిపించారు. అయితే ఇదే విషయాన్ని తన స్నేహితులు కూడా చెప్పారు. కేవలం బాధితురాలికి సంబంధించిన డాక్యుమెంట్సే కాదు, మరొక ఇద్దరి డాక్యుమెంట్స్‌ని కూడా అలాగే తీసుకున్నారు. కారణం ఏంటి అంటే, ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు కూడా అదే జూనియర్ డాక్టర్ ట్రైనీగా చేస్తున్నాడట. అయితే అతని పేరుని, దానికి సంబంధించిన వివరాల్ని బయట పెట్టకపోయినప్పటికీ, అతని కోసమే ఈ విజిటింగ్ ప్రొఫెసర్స్‌తో పాటుగా కొంతమంది ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో పనిచేసే ప్రొఫెసర్స్ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు ఆమె దాదాపుగా 10 వరకు కూడా అక్కడే ఉందని, అంటే 10 నుంచి ఆమెకు దాదాపుగా 36 గంటల వర్క్ లోడ్ ఇచ్చారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు డ్యూటీ డాక్టర్స్ చేసే వర్క్‌ని ఆమెకొక్కదానికే వేశారనమాట. అంటే ఆమెతో ఇద్దరు స్నేహితులు టచ్‌లో ఉన్నారు. మార్నింగ్ షిఫ్ట్ డాక్టర్ ఏం చేశారంటే పొద్దున్న 4:30 మధ్యాహ్నం సాయంత్రం 4:30 వరకు ఉండడం జరిగిందనమాట పొద్దుటి నుంచి. అయితే 4:30కి అతను వెళ్ళిపోతూ క్రిటికల్ కేస్ ఒకటుంది. ఆ క్రిటికల్ కేస్ ఒకటి ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అంటే, దాన్ని కూడా బాధితురాలే చూసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమె లైట్‌గా భోంచేసేసింది. అంటే నైట్ షిఫ్ట్ చేయాలి కాబట్టి లైట్‌గా భోంచేసిందామ. అయితే 10 నుంచి దాదాపుగా 2:00 వరకు బాధితుల్ని చూడడం కోసం పేషెంట్స్‌ని, అంటే పేషెంట్స్ ఉంటారు కదా! ఇన్ పేషెంట్స్, ఔట్ పేషెంట్స్, ఆ పేషెంట్స్‌ని చూడడం కోసం దాదాపుగా వార్డ్‌లో రౌండ్స్ వేస్తూనే ఉంది. అలా 2 వరకు కష్టపడి పనిచేసిన ఆమె 2కి కొంచెం సేదదీరుదామని చెప్పేసి సెమినార్ హాల్‌కి వెళ్ళింది. కరెక్ట్‌గా గంటంపావు సమయంలో, అంటే 3 గంటల 15 నిమిషాలకు ఆ దుర్మార్గుడు అక్కడికి రావడం జరిగింది. సో, ఇదంతా కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే 2 వరకు కూడా ఆమె ఉందని, అయితే 2కి కూడా
కారిడార్‌లో, సెమినార్ కారిడార్‌లో మేము మాట్లాడుకున్నామని, ఆ తర్వాత నేను నా డ్యూటీకి వెళ్ళిపోయానని చెప్పటము జరిగింది. ఇలాగా రకరకాల పరిస్థితుల నడుమ ఆ పెద్ద అంతు చిక్కని, అస్సలు వీడని మిస్టరీగా మారింది ఈ అమ్మాయి చావు.